పాయింట్ టు పాయింట్. నిన్న అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. నిన్న ఈ రోజు జరిగిన పరిణామాలు నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. లడ్డు వ్యవహారం, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కల్తీ వ్యవహారం, సర్వనాశనం చేసావు. ఇద్దరు పెదవా చేతులు ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళమొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళందరూ కార్లు, రాళ్ళు చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవయ్యా. అవన్నీ మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే, కానీ ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. కాదండి, చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. ఇవాళ ఆదేశం వచ్చింది నాకు తెలుసు. ఇవాళ అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు. అంటే అది